ఈ ద్వితీయ వర్ధంతి దినంగా మన మూలారెడ్డి గారు కాన్స్టిట్యున్సీలో, రామకృష్ణారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఈరోజు మనం ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాము, తర్వాత జనరల్ చెకింగ్ ప్రోగ్రాము ఆ సందర్భంగా మనమే కాకుండా మిగతా హాస్పిటల్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఈ వ్యాన్ విశిష్టత ఏంటంటే ఇది మొబైల్ వ్యాను, ఇది డిజిటల్ మెమోగ్రఫీ అండ్ ఆల్సో డిజిటల్ ఎక్స్రే అండ్ ఆల్సో ప్యాప్స్మియర్, మొత్తం క్యాన్సర్ స్క్రీనింగ్ టోటల్ స్క్రీనింగ్ చేస్తాం. హాస్పిటల్లో ఏ విధంగా స్క్రీనింగ్ చేస్తాం అదే విధంగా స్క్రీనింగ్ ఇక్కడ చేసి పేషెంట్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాం. ఇది ఒక్కొక్క ప్రాజెక్టు ఒక వ్యాను 2.5 కోట్లు ఖర్చు అయింది. అండ్ మనం ఒక 70 కిలోమీటర్ రేడియస్లో రెగ్యులర్గా మనం క్యాంపులు చేస్తున్నాం. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది మన అందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. స్క్రీనింగ్ చేసుకుంటే అండ్ ఫ్రీక్వెంట్గా ఇయర్కి ఒకసారి డెఫినెట్గా ఎర్లీ స్టేజ్లో గుర్తించుకుంటే డెఫినెట్గా ట్రీట్మెంట్ చేయొచ్చు అండ్ కాన్ఫిడెన్స్ కూడా లెవెల్ కూడా పెరుగుతాయి. అందువల్ల క్యాన్సరు ఆబ్జెక్షన్ కాకుండా దాన్ని నివారణ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ. సరిపోద్దా? ఇప్పుడు మన జిఎస్ఎం మెడికల్ కాలేజ్ తరపున మన డాక్టర్లు అందరూ కూడా, స్పెషలిస్ట్ అందరూ కూడా, క్యాన్సర్ స్పెషలిస్టులు, తర్వాత మిగతా అందరు స్పెషలిస్టులు కూడా ఒక 75 నుంచి 100 మంది వరకు జనం మా పారామెడికల్ స్టాఫ్ కూడా వచ్చారు. అండ్ ఇంత మెగా క్యాంప్ కండక్ట్ చేస్తాం అన్నది ఈ టైంలో అంటే ఇదే గత 5-6 ఏళ్ళుగా ఇదే పెద్దది. అండ్ దీని అందరూ ఉపయోగించుకోవడం కోరుతున్నాం. ఈ మన జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ గత 2 నెలలుగా మనం ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ 50% జరుగుతామో మెడిసిన్స్ కొనుక్కునేలాగా డాక్టర్ ఛార్జెస్ లేకుండా చాలా పేషెంట్ ట్రీట్ చేస్తున్నాం. పర్ డే ఆల్మోస్ట్ 1800 to 2000 పీపుల్ 3 హాస్పిటల్, స్వతంత్ర హాస్పిటల్, జిఎస్ఎల్ స్వతంత్ర అండ్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, క్యాన్సర్ హాస్పిటల్ ట్రీట్ చేస్తున్నాం. దానికి తోడు మనం లాస్ట్ మంత్ నుంచి అమ్మ భోజనం పథకం మొదలెట్టాం. అది 10 రూపీస్గా భోజనం చేస్తానికండి పేషెంట్లకి, పేషెంట్ కూడా వచ్చి అటెండర్స్కి అవుట్ పేషెంట్ చేసాం. ఈ రోజు నుంచి మనం ఈ అమ్మ ఇడ్లీ అని పథకం స్టార్ట్ చేసాం. అది 5 రూపాయలకి ఇడ్లీ, 3 ఇడ్లీ పెడుతున్నాం. అది చాలామందికి కూడా పేషెంట్కి ఉపయోగపడుతుంది. ఇలాగా మనకి దూరం నుంచి వచ్చే ప్రజలకు కూడా అండ్ ఏమి తీసుకోకుండా ఆటోమేటిక్గా ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. సార్ మన జిఎస్ఎల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని లక్షల మందికి ట్రీట్మెంట్ ఫ్రీగా చేసాం సార్? ఆల్మోస్ట్ 3-4 లక్షల పీపుల్ మనం అండ్ అవుట్ పేషెంట్ ట్రీట్ చేస్తమే కాకుండా ఇన్ పేషెంట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 1 lakh వరకు ట్రీట్మెంట్ చేస్తాం. సార్ మన ఎవ్రీ మంత్ ఫ్రీ ట్రీట్మెంట్లు అన్ని మీరు క్యాంపులు చేస్తున్నారు. క్రిటికల్ ఏరియాలో, ఇంటీరియర్ ఏరియాలో కూడా చాలా దూరం మన డాక్టర్లు ప్రయాణించి చాలా ఖర్చుతో కూడుకున్నది. మీకు ఖర్చు అనిపించట్లేదు, బాధగా అనిపించట్లేదు? ఇది మామూలుగా మనం ఏంటంటే ఇది స్క్రీనింగ్ టెస్ట్, తర్వాత ఏమో పేషెంట్కి ఉపయోగపడుతుంది. ఇది పార్ట్ ఆఫ్ ది మనం ప్రాక్టీస్ తప్ప దీన్ని ఎక్స్ట్రా వేరే ఖర్చు కింద ఆలోచించుకుని చేస్తే డెఫినెట్గా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ట్రీట్ చేసే పేషెంట్లు కూడా ఆరోగ్యశ్రీ వాళ్ళు ఆరోగ్యశ్రీలో మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. నాన్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కూడా ఆరోగ్యశ్రీ రేట్లు లాగే మనం హాస్పిటల్లో చేస్తాం కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది. మా నల్మిల్ మూలారెడ్డి గారు, మా మేనమావ పెందు సామం గారు ఒకేసారి అసెంబ్లీలో 1983 నుంచి వస్తాం జరిగింది. అప్పటి నుంచి నాకు మూలారెడ్డి గారితో సన్నిహితం ఉంది, మా మేనమావ గారితో పాటు. ఆ రోజుల్లో మూలారెడ్డి గారు ఈ 5-6 జిల్లాలకి ఏకైక రెడ్డి ఎమ్మెల్యే టీడీపీలో నవ్వుతూ మాట్లాడుకునేవారు. కానీ వేళ వారి కుమారుడు మన భారతీయ జనతా పార్టీ నుంచి ఈ కోస్తా జిల్లాల నుంచి ఆయనే ఏకైక భారతీయ జనతా పార్టీ రెడ్డి కమ్యూనిటీ నుంచి అవునందుకున్నా. ఆ రోజు తండ్రి టీడీపీలో అయితే ఈ రోజు కుమారుడు భారతీయ జనతా పార్టీలో అవుతూ గర్వకారణంగా నేను కుమారుడికి నాకు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను గర్విస్తున్నాను. నల్మిల్ రామకృష్ణారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నుకోబడతాం. మా పార్టీ తరఫున వారికి నేను ఇప్పుడు బాగా సపోర్ట్గానే ఉంటామని నేను తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు పడాల వెంకటరామారెడ్డి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవాధ్యక్షుడు అండి. ఏదైతే అనపత్తి కాన్స్టిట్యున్సీలో నల్మిల్లి మూలారెడ్డి గారు, మా నాన్నగారు పడాల అమ్మిరెడ్డి గారు ఇద్దరు కూడా క్లాస్మేట్స్, బెంచ్మేట్స్ కూడా. అలాగే ఇద్దరు కూడా మా నాన్నగారు ఎమ్మెల్యేగా జనతా పార్టీలో నెగ్గడం జరిగింది 78లో. అలాగే 83లోకి వస్తులోకి నాన్నగారు మూలారెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది ఒకళ్ళకొకళ్ళు. అయినా సరే ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ అవ్వండి, రాజకీయంలాగే చూసేవారు. అప్పటి నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా మూలారెడ్డి గారితో, రామకృష్ణ గారితో మంచి సత్సంబంధాన్ని, పరిచయాలన్నీ. మా నాన్నగారు పోయాక కూడా నేను కాంగ్రెస్, ఆయన టీడీపీ అయినా సరే ఎప్పుడు కూడా నాకు ఎక్కడైనా సరే కనిపించినప్పుడు ఫంక్షన్ అది అడ్వైజ్ చేస్తా, గైడ్ చేస్తుండేవారు. అలాగే మూలారెడ్డి గారు మంచి నాయకుడు, మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడు.
అలాగే కళ్ళ మీద ఆసక్తి ఉండి కళా పరిషత్ ద్వారా చాలా మందిని పైకి తీసుకొచ్చడం జరిగింది. ఈ ప్రాంతంలో ఆయనంటూ ఒక ముద్ర వేసుకోవడం జరిగింది. రామకృష్ణారెడ్డి గారికి నాకు కూడా బాగా అనుబంధం ఉంది. 2014 ఎలక్షన్ నుంచి కూడా రామకృష్ణారెడ్డి గారికి సపోర్ట్ చేసి నేను చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సరిపోద్దండి, ఎక్కువ రాకూడదని క్లుప్తంగానే. నమస్కారం. ఈ రోజున నల్లమల్లి మూడారెడ్డి గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క మెడికల్ క్యాంపు ఇంత పెద్ద ఎత్తున జరగడం చాలా మంచి విషయం. నల్లమల్లి మూడారెడ్డి గారు చాలా గొప్ప దార్శనికత ఉన్నటువంటి గొప్ప నాయకుడు. రాజకీయాల్లో దూరదృష్టి ఉన్న నాయకులు తక్కువగా ఉంటుంటారు. అటువంటి దూరదృష్టి ఉన్న నాయకుల్లో మూలారెడ్డి గారు అగ్రగణ్యులు. నేను మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ అయినప్పటికీ కూడా నేను వ్యక్తిగతంగా వారి యొక్క వ్యక్తిత్వాన్ని చాలా అభిమానించేటువంటి వ్యక్తిని. ఆ విధంగా వారితో అనేక సందర్భాల్లో కలిసినప్పుడు వారు అనేక సందర్భాల్లో రాజకీయంగా ఎలా ఉండాలి, ఎలా పనిచేయాలి, ప్రజల మధ్యలో మనం ఎలా నడుచుకోవాలి, మన ప్రజా సమస్యలపైన ఎలా స్పందించాలనేటువంటి విషయాల్ని అనేక విషయాల్ని ఆయన్ని చూసి మేము స్ఫూర్తి పొందడం జరిగింది. అటువంటి మహానుభావుడు 4 సార్లు ఎమ్మెల్యేగా చేయటం, తర్వాత వారి అబ్బాయి 2014లో ఎమ్మెల్యేగా చేయటం, మరలా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి వారు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఆయన కూడా తండ్రిలాగే అదే లక్షణాలతో ప్రజల్లో ఉండటం, ప్రజల యొక్క సమస్యలు స్పందించటం, తండ్రి ఏ రకమైన లక్షణాలు ఆ రకమైన లక్షణాలతో పుణుకుపుచ్చుకుని అదే విధంగా అదే వేగంతో ఆయన పనిచేయటం. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో మేము పాల్గొనడం మా అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం.